నమస్కారం జిటిపిఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఒక్కసారి రాజకీయంలోకి వచ్చాక రిటైర్మెంట్ అనేదే ఉండదు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎంపీ కవిత జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. మోర్తాడ్ ఏర్గట్ల మండలాల్లో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ కవితను గెలిపించాలని పిలుపు. సీఎం కేసీఆర్ ను కలిసి సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిర్మల్ సభకు వెళ్తూ పోచంపాడ్ గెస్ట్ హౌస్ లో ఆగిన సీఎం కేసీఆర్. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జబ్బులు రాకుండా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరంలో జిల్లా జడ్జి సుజన. ఎన్నికలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి రామ్ మోహన్ రావు. తెలంగాణ సాహిత్యంలో భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కవి సమ్మేళనంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. జిల్లాలో ఘనంగా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణాలు. కేసిక్ మరియు వివిధ సంస్థల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం. నిజాం సాగర్ ను ఎండగొట్టిన పాపం నాటి పాలకులదే. బోధన్ నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభలో ఎంపీ కవిత. ఒకసారి రాజకీయంలోకి వచ్చాక రిటైర్మెంట్ అనేదే ఉండదు. కవిత గెలవటానికి నేను వచ్చాను అనటం సరికాదని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. నా మిత్రులు కేసీఆర్ నన్ను ప్రేమగా ఆహ్వానించారని, మనస్ఫూర్తిగా ఎంపీ కవిత గెలుపు కోసం పనిచేస్తామని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు నిజామాబాద్ కి వచ్చారు. మారుతినగర్ లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కవిత జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మండవ వెంకటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రచారంలోనే కాదు, రిజల్ట్ లో కూడా నెంబర్ 1 లో ఉంటుందని చెప్పారు. కేసీఆర్ తో కలిసి పనిచేసిన మండవకు కేసీఆర్ మంచి స్నేహం ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వచ్చారని చెప్పారు. అనంతరం ఆయనకు స్వాగతం పలికారు. వచ్చేటటువంటి రిజల్ట్ లో కూడా తెలంగాణ ప్రజల దయతోని, నిజామాబాద్ బిడ్డల దయతోని మరి నంబర్ 1 లో ఉంటామనేటటువంటి విశ్వాసం మాకున్నది. ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, మీరు గమనించారు. దాంతో మా అక్క చెల్లెలకు చెప్తా ఉన్నాం, మేము ఈవీఎంస్ ఎక్కువ ఉంటాయి, 1 బదులు 12 ఉంటాయి, జాగ్రత్తగా చూసి మొదటి ఈవీఎంలో 2వ నంబర్లో ఓటు వేయమని చెప్పి చెప్తా ఉన్నాం. మాకంటే ముందే మరి మా అక్క చెల్లెలే మాకు చెప్తా ఉన్నారు, మీరు ఎక్కడున్నా వెతికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు విశ్వాసంతో. సో ఓవరాల్గా కేసీఆర్ గారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి పథకాలు, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా రైతాంగం కోసం మనం చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీని అగ్రభాగంలో నిలబడతాయనేటటువంటి విశ్వాసం మాకున్నది. మరి ఈ సందర్భంలో మొత్తం 16 ఎంపీలను గెలిచేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా మంది గౌరవనీయులు పెద్దలు మరి పార్టీలో చేరుతా ఉన్నారు. మా జిల్లాకు ప్రత్యేకం, మేమందరము చాలా ఇష్టపడి వీరు పార్టీలోకి వస్తే బాగుంటుందని అనుకున్నటువంటి నాయకుడు మరి మండవ వెంకటేశ్వరరావు గారు. మన జిల్లా నుండి కేసీఆర్ గారితో కలిసి పనిచేసినటువంటి నాయకులు, వాళ్ళు ఇద్దరు మంచి మిత్రులు కూడా, చాలా సాన్నిధ్యం ఉన్నది వారిద్దరికి. మరి వారిని రమ్మని పార్టీ ఆహ్వానించడం, వారు యాక్సెప్ట్ చేసి పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ముఖ్యంగా మహిళా సోదరులు, ఆడపడుచులు 100%
మంది హాజరై సంతోషంగా వారిని ఆహ్వానిస్తారు, వెల్కమ్ చెప్తున్నారు. మాకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ కవితమ్మ గారికి తప్పకుండా రాబోతుందనే నమ్మకం మాకుంది. ప్రజలు కూడా ఆ విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లాలో మరి రైతాంగం కూడా వారు పడుతున్న బాధలు కూడా సానుభూతితో మరి వారు మేము అంతా పరిశీలిస్తున్నాం. మేము గతంలో ఎప్పుడు కూడా రైతుల సమస్యల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా ఉండే పరిష్కారం దిశలో పయనిస్తూ ఉన్నాము. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మేమంతా రాజకీయ కుటుంబమే అన్నారు. ఎంపీ కవిత గెలవటం ఖాయం, 17 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మీద పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు నేను కేసీఆర్ పోరాటం చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభివృద్ధి, ఇతర అంశాలు, నీటి పంపకాలు అన్నింటికీ చట్టాలు ఉంటాయని చూసుకుంటామని చెప్పారు. ఈ కండువా కొత్తగా ఎవరైనా అనుకుంటే కాదు, నీకు గుర్తు చేస్తున్నా. ఆ రోజున మా కండవ, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం కండవతో పాటు నేను కప్పుకున్నాను. పాపం మా గణేష్ నాకు పార్లమెంట్ సభ్యుడు, మనసా వాచ కలిసి చేశాం. కానీ కొన్ని కారణాల వల్ల సెంట్రల్ పాలిటిక్స్ లో పాపం కలిగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరి కవిత గారి గురించి ఎందుకు చెప్పాలి, ఇక్కడ ఒకటే మాట. అపోజిషన్ లో కూడా 85లో మీ ఇద్దరు సహచరులు, ఆయన మెదక్, నేను నిజామాబాద్, 89లో ఒడుదొడుకులో తెలుగుదేశం ఓడిపోయినా ఆయన అక్కడ, నేను ఇక్కడ గెలవడం జరిగింది. ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ సెక్రటరీగా చాలా సందర్భాల్లో ఆ రోజు మేము కలిసి ఇక్కడ తిరిగి ప్రోగ్రాం చేశాం. మరి నాకు కూడా అదృష్టం ఏంటంటే నేను మెదక్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను. అలానే అపోజిషన్లో మా ఇద్దరు క్వార్టర్స్ కూడా పైన పక్క పక్కన. ఆ రోజున సాయంత్రం దాకా నేను అక్కడ కూర్చునే అలవాటు మాకు ఉంది. తను మా ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మరి మా కళ్ళ ముందు చెంగున అటు ఇటు చూసుకుంటూ తిరిగి వెళ్ళేటువంటి కవిత గారు. పదవుల కోసం లేదా ఇంకో దాని కోసం నేను పార్టీలోకి రాలేదని, ఒక మిత్రుడిగా నన్ను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. యువకులకు అవకాశం ఇవ్వాలని రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చానని చెప్పారు. ఒకసారి రాజకీయంలోకి వచ్చాక రిటైర్మెంట్ ఉండదు అని చెప్పారు. మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో నాకు కూడా క్లారిటీ ఉంది. ఉద్యమాల టైంలో కానీ, బైఫర్కేషన్లో కానీ ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ గా ఒకరోజు కలిసింది. ఆ రోజున ఇక్కడ నిమాము దెబ్బలకి, ఆ రోజున ఆంధ్ర మద్రాసీల దెబ్బకి కలిపారు. పెరిగాము. 40 ఏళ్ల తర్వాత ఎవరి స్వాతంత్రం వాళ్ళకి, ఎవరి బతుకుల మీద వాళ్ళకి పోరాటం వచ్చింది, ఆశలు కలిగినాయి, ధైర్యం వచ్చింది. కాబట్టి బైఫర్కేషన్ అడిగారని ఇప్పుడు కాదు, ఆ రోజు సందర్భాల్లో కూడా నేను చాలా సందర్భాలు చెప్పుకున్నాను. హిస్టారికల్ గా జరిగిపోయింది. కానీ పార్టీ పోరాటం తప్పదు. రాజకీయమైన మనుగడ 30 ఏళ్ల రాజకీయం మా అందరికి చాలా మందికి, ఆఖరి కేసీఆర్ గారికి కూడా మా అందరికి స్ఫూర్తి ఇచ్చి టిక్కెట్లు ఇచ్చి రాజకీయ శక్తిగా తయారు చేసినటువంటి ఎన్టీ రామారావు గారు. కానీ సరే వాళ్ళ రాజకీయ విభేదాలు పోరాటం చేయాల్సి వస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీదే పోరాటం చేశాం. మాకు తండ్రిలాగా మమ్మల్ని గెలిపించిన రామినట్లో కేసీఆర్ గారు, నేను ఇంకా మిత్రులు చాలా మంది చేశాం. ఆ తరుణాల్లో బైఫర్కేషన్ వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ళు మా నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వేధించారు. ఈ 5 ఏళ్లలో ప్రత్యేక పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో జరిగిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్లతో ఏమన్నా సోషల్ యాక్టివిటీస్ కానీ, సామాజికంగా తీసుకున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగిన సందర్భాల్లో ప్రధాన పోరాటమైన నీరు కోసం కానీ, ఇటు మంచినీళ్ళ విషయంలో కానీ చాలా విషయాల్లో ఇక్కడ విధమైన ప్రతిష్టమైనటువంటి పార్టీగా ఏర్పడిపోవడం. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ విజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏర్గట్లలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏర్గట్ల సర్పంచ్ లావణ్య గంగాధర్ ఆధ్వర్యంలో 300 మంది కులాల సంఘాలు మరియు యువజన సంఘం సభ్యులు ప్రశాంత్ అన్న చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ప్రశాంత్ అన్న మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా కవితని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏర్గట్ల గ్రామంలో అత్యధిక ఓట్లు 2000కు పైన వేసి భారీ మెజార్టీతో నిజామాబాద్ ఎంపీగా కవితని టీఆర్ఎస్ జెండా ఎగురవేద్దామని ఏర్గట్ల సర్పంచ్ లావణ్య గంగాధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బర్మా పెద్ద సంఘం, బర్మా చిన్న సంఘం, యాదవ సంఘం, మున్నూరు కాపు సంఘం, రజక సంఘం, రైవర్ సంఘం, రేడ్ల పెద్ద సంఘం, రేడ్ల చిన్న సంఘం, మాలా మాదిగ సంఘం, గోసంగి సంఘం, ముస్లిం సోదరులు, మేదరి సంఘం, జుంగాల సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం, యంగ్ బాయ్స్ యూత్, రాయల్ గర్ల్స్ యూత్, గల్లీ బాయ్స్ యూత్, రాక్ స్టార్ యూత్, బజరంగ్ బాయ్స్ యూత్, ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ శక్తి సేన యూత్, ఆదర్శ యూత్, యాదవ యూత్, యువసేన పలు నాయకులు, ఏర్గట్ల ప్రజలు పాల్గొన్నారు. నాతోటే పనులు నేను చేస్తా, నాతో కాని పని ఎంపీ అమ్మని అడుగుతా, కవితమ్మని. కవితమ్మ ఆమెతో కూడా కాని పని ఉన్నదనుకో 2 నిమిషాల్లో వాళ్ళ తండ్రి దగ్గరికి పోతుంది, కేసీఆర్ దగ్గరికి. డాడీ సుంకెడి గ్రామంలోకి పని ఉన్నది, నాతో అయితే లేదు, ప్రశాంత్ అన్న చెప్పి నాతో అయితే లేదు, నేను ప్రశాంత్ అన్నతో అయితే లేదు, ఇక నువ్వే చేసి పెట్టు అని ఇస్తుంది. తండ్రి కదా, ఆమెకు అవకాశం ఉంటుంది, 2 నిమిషాల్లో పోతుంది తండ్రి దగ్గరికి. మరి సౌలత్ మనం పోగొట్టుకుంటామా? లక్కీ ఛాన్స్ మనకి ఇది. ఈ రాష్ట్రంలో వేరే వాళ్ళకి లేదు, ఒక నిజామాబాద్ వాళ్ళకే ఉన్నది, కవితమ్మ నిలబడట్లో ఉన్నది. కాబట్టి మరి మనం ఈ సౌలత్ను పోగొట్టుకోవద్దు. నేను కవితమ్మ ముఖ్యమంత్రి ముగ్గురం లైన్ ఉంటే మన పనులన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. బట్టిగా వేరే వాళ్ళు ఎవ్వరు చెప్పిన మాటలు నమ్మద్దు. ఇంకా 5 సంవత్సరాలు నేను మీ సేవలో ఉండేవాడిని. నేను ఈ సుంకేడ్ గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నా మీద ఉన్నది. నాకు అండగా కవితమ్మ ఉంటే నాకు ఇంకా అల్కగా అయితే పనులు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, అట్లాగే మరొకసారి మొన్న మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. నాకు వచ్చిన ఓట్ల కంటే ఇంకొక 300 ఓట్లు కవితమ్మకి ఈసారి ఎక్కువ రావాలి. ఎందుకంటే మన బాల్కొండ నియోజకవర్గం మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్. మంత్రి పదవి ఇచ్చినందుకు నాకంటే ఒక 300 ఓట్లు మనం ఎక్కువ కేసీఆర్కి ఇచ్చి మనం రుణం తీసుకోవాలి. ఎందుకంటే మన మంత్రి పదవి వల్ల మనకు పనులు అయితే నేను ఇంతకు ముందే చెప్పిన. పూల బొకేతో స్వాగతం పలికి పట్టు శాలువతో ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లాకు వెళ్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిర్మల్ జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల్లో ప్రచారంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం నాగేష్ తరఫున బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి నిర్మల్ కు వెళ్తుండగా పోచంపాడ్లో ఆగారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు కలిశారు. సీఎం కేసీఆర్ కు జీవన్ రెడ్డి శాల్వతో సత్కరించారు. ఎంపీ ఎన్నికల్లో కష్టపడి భారీ మెజార్టీ సాధించాలని సీఎం కేసీఆర్ జీవన్ రెడ్డికి సూచించారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జబ్బులు రాకుండా ఉంటాయని జిల్లా జడ్జి సుజన అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలని ఆమె సూచించారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నాగారంలోని 300 క్వార్టర్ల ప్రాంతం వాసుల కోసం స్థానికంగా ఉన్న హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను జిల్లా జడ్జి సుజన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జబ్బుల బారిన పడకుండా ఉంటారని చెప్పారు. పరిసరాలు ఇంట్లో పరిశుభ్రత ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. ఉచిత పరీక్షలు చేసిన తర్వాత ఎవరికైనా ఏదైనా జబ్బు నిర్ధారణ అయితే వారికి కావలసిన చికిత్సలు ఉచితంగా అందించాలని వైద్యులను జిల్లా జడ్జి కోరారు. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి సరి అయిన స్థలాన్ని ఎంపిక చేయడానికి అంటే ఎక్కడైతే హెల్త్ క్యాంప్ అవసరమో అక్కడే పెట్టండి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి పాపం మా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ గారు చాలా శ్రమ తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో అయితేనే బాగుంటుంది, ఇక్కడే దాని అవసరం ఎక్కువ ఉంది అని చెప్పారు. అందుకని ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం అనేది జరిగింది. ఇంతకుముందు డాక్టర్స్ చెప్పినట్టుగా అన్ని రకాల వైద్య సేవలకి అంటే అన్ని రకాల సంబంధించిన రోగాలకి కూడా ఇక్కడ నిర్ధారణ మరియు వైద్యము ఉచిత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ మీరు చెప్తే ఎక్కడ మీరు వెళ్ళాలి అనేది వాళ్ళే చెప్తారు, ఏ రూమ్కి వెళ్ళాలనేది. ఇదే కాకుండా ఇంతకుముందు డాక్టర్ గారు మాట్లాడినట్టుగా ఊరికేనే మందులు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు.
చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం ఎన్నో రకాల వ్యాధుల్ని రాకుండా చూసుకోవచ్చు. అనంతరం పలువురు డాక్టర్లు వైద్య శిబిరంను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 7th ఏప్రిల్. ఆ సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ సెల్ వాళ్ళ ఇక్కడ నాగారం స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి హెల్త్ ఫర్ ఆల్ ఈజ్ ద స్లోగన్ ఫర్ వరల్డ్ హెల్త్ డే. సో దీంట్లో ఏంటంటే మనం జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కాకుండా ప్రివెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఏ వాతావరణం సందర్భాన్ని బట్టి ఏ ఆరోగ్య సూత్రాలు పాటించాలి అది ముఖ్యం. అయినా కూడా మేమందరం గైనకాలజిస్ట్, డాక్టర్స్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్ డాక్టర్లు. అనంతరం వివిధ విభాగాల కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్ విభాగాలలో వైద్యులు వచ్చిన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇంకా ఈ సమావేశంలో న్యాయ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి జరగబోయే చారిత్రక ఎన్నికను విజయవంతంగా పూర్తి చేయడానికి తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ఎంఆర్ఎం రావు కోరారు. ఆదివారం స్థానిక జిల్లా సహకార బ్యాంకు సమావేశ మందిరంలో సహకార సంఘాల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈ నెల 11న జరిగే ఎన్నికలకు దేశంలోనే మొదటిసారిగా 12 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నామన్నారు. వీటి ఉపయోగంపై మీ పరిధిలోని సిబ్బందికి, సహకార సంఘాల సభ్యులకు, గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కార్యదర్శులను కోరారు. ఒకవైపు విధులలో భాగంగా మరోవైపు వ్యక్తిగతంగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఓటింగ్ పై అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు ఎంతగా ప్రజల్లోకి వెళ్లగలిగితే అంత బాగా విజయవంతం అవుతుందని ఈ క్రతువులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. 12 యూనిట్లు ఉన్నంత మాత్రాన ఓటింగ్ లో ఎటువంటి తేడా ఉండదని, కేవలం దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి యంత్రాంగానికి సమయం పట్టిందని, ముఖ్యంగా బెంగళూరు నుంచి ఈవీఎంలు తీసుకురావడం, వాటిని సాంకేతికంగా పరిశీలించడానికి ఈసీఐఎల్, డిఈఎల్ నుండి సుమారు 600 మంది ఇంజనీర్లను రప్పించడం, పెద్ద పెద్ద హాల్లో రాత్రింబవళ్లు ఈవీఎంలను పరిశీలించడం, పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించడం ఇతర కార్యక్రమాలు కొంత సమయం పట్టిందన్నారు. ఆయనను నిర్ణీత సమయానికి వాటి పరిశీలన పూర్తి చేశామన్నారు. M3 ఈవీఎంల ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని, వీటి వినియోగంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం ప్రధానమన్నారు. ఇప్పటికే ఫ్లెక్సీల ద్వారా ముఖ్య కూడల్లో వీటిని ప్రదర్శిస్తున్నామని, మరింత అవగాహనకు గ్రామంలో టామ్ ద్వారా, ఆటోల ద్వారా, పోస్టర్ల ద్వారా, కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. నమూనా బ్యాలెట్ తో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అవగాహన సందర్భంగా ఓటు ఎలా వేయాలో మాత్రమే చెప్పాలని, ఎవరికి వేయాలో చెప్పడం చట్టవిరుద్ధమని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మీ అందరి భాగస్వామ్యం, మీ అందరి సహకారం, మీ సహకార శాఖలో మీ సహకారం అందరి తప్పకుండా కావాలి. మీరు, మీ సిబ్బంది, మీ సహోద్యోగులు, మీకు తెలిసిన వారందరికీ కూడా ఒకటేమో అధికారికంగా చేయడం, ఒకటి మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, తెలిసిన వారందరికీ చెప్పడం. అంటే అది ఇన్ఫార్మల్గా, ఒకటి అఫీషియల్గా అధికారికంగా, ఒకటి ఇన్ఫార్మల్గా. మనం ఎంతగా దీని గురించి అవగాహన కల్పిస్తే, ప్రచారం కల్పిస్తే, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మనం అంతగా సక్సెస్ఫుల్ అయినాం. మీరు కూడా తర్వాత మీ బంధుమిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, తెలిసిన వాళ్ళకు కానీ, ఇతర జిల్లాలో ఉన్న ఈ సహోద్యోగులకు కానీ అందరికీ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నిక ఏదైతే ఉందో దాన్ని సజావుగా నిర్వహించడంలో, విజయవంతం చేయడంలో మా పాత్ర కూడా ఉంది. మీరు కూడా భాగస్వామ్యం కావాలన్నారు ఈ ప్రక్రియలో. మనకు మొదటిసారిగా చూసినప్పుడు 12 బ్యాలెట్ యూనిట్లు కాంప్లెక్స్గా అనిపించవచ్చు, కొంత కష్టంగా కనిపించవచ్చు. కానీ ఒక విధంగా చూస్తే దీంట్లో కష్టం ఏం లేదు. కష్టము మన 12 బ్యాలెట్ యూనిట్స్ తేవడం, బిఈఎల్ బెంగళూరు నుంచి తీసుకొని రావడం, వాటి ప్రాథమిక పరిశీలన, తర్వాత కమిషనింగ్, క్యాండిడేట్ సెట్టింగ్, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాదాపుగా 600 మంది డెల్ మరియు ఈసీఐఎల్ ఇంజనీర్స్, తర్వాత మన ఉద్యోగులందరూ కూడా జిల్లాలో ఉన్న ఉద్యోగులు, అదేవిధంగా హైదరాబాద్ ఉన్నతాధికారులు, గౌరవ భారత ఎన్నికల సంఘం అధికారులు, ప్రత్యేకమైన అధికారులు, పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు, నోడల్ అధికారులు, ఇక్కడ సుమారు
సమాచారం గారు ఉన్నారు, కొన్ని నోడల్ అధికారులు, కొన్ని యాక్టివిటీ. ఈ సందర్భంగా పోస్టర్లను కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మరియు ఎంసీసీ నోడల్ అధికారి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భూమి స్వర్గమని, ఈ గడ్డపై పుట్టడమే మనకు అన్ని వరాలతో జన్మ ఎత్తరమని, తెలంగాణ బిడ్డగా మనమందరం గర్వించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పెరిసిటి ఎంఆర్ గార్డెన్ లో హరిత రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ అధ్యక్షత జరిగిన హరిత మానస రచయితల సంఘం 4వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, బాల కవులు తమ కవిత్వాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హరిత మానస తెలంగాణ రాష్ట్ర విశిష్ట సాహిత్య పురస్కారాన్ని డాక్టర్ నాలీశ్వర్ శంకర్ కు 10,000 రూపాయల నగదుతో పురస్కారాన్ని, ప్రశంస పత్రాన్ని అందించి సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కాదు సాహిత్యంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే రోజు వస్తుందని, పసుపు పంటతో మురిపించే ఆర్మూర్ ప్రాంతం సాహిత్యంలోనూ చెరగని ముద్ర వేసిందని, ఈ ప్రాంతంలోనే జన్మించిన కొరవి గోపరాజు తెలంగాణ సాహిత్యానికి దిక్సూచిగా నిలిచారని అన్నారు. ఈ రోజు హరిత మానస తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ నాలేశ్వర్ శంకరం తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో చేయి తిరిగిన కవిగా నిజామాబాద్ కు, తెలంగాణకు ఎంతో కీర్తి తెచ్చాడని అభినందించారు. తీర్చిదిద్దినటువంటి సంఘం మన హరిత రచయితల సంఘం. ముఖ్యంగా నది ఏ విధంగానైతే పారుతుందో, పాత నీటిని ముందుకు తోసి కొత్త నీరు ఏ విధంగానైతే వస్తుందో ఆ విధంగా నడిచేటటువంటి సంఘం మనది హరిత రచయితల సంఘం. గోపి గారు ఒక సందర్భంలో అన్నారు, సరస్సు అందమైనదే, లలిత కంభు ప్రభా కలిత పతాకా విహాదంబువాడు రాధాత్మజుడు. మకొని దాగి దాగి బాంబులను విసరనక్కరలేదు, తప్పుకోవడానికి బంకర్ల దుర్లి దాక్కోనక్కర్లేదు. మనని ఏలే ఏలికలను ఎన్నుకోవడానికి లైన్లో నిలబడి ఓటేయించాలి. మనని ఏలికలను ఎన్నుకోవడానికి లైన్లో నిలబడి ఓటేయించాలు. ఈ యుద్ధ రంగంలో నీవు నేను పాల్గొనాల్సిందే మిత్రమా. కుంభనాలు పెట్టుచున్ దినేంద్రు భంగి సోయగంగ దిద్దె బొట్టు కుక్కకున్ గణంగ మాల వేసి గంజి గట్ట ఉల్లి శాకముల్ పచించి పెట్టె నారి శక్తి పర్వవాసరమ్మునన్ పచాలు చేయి కుక్కె కల్ప పాదపంగ పెంచితాన్. 2 లక్షల ఎకరాలకు పైగా నీరందించే నిజాం సాగర్ ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎండగట్టారని, సింగూరు నీటిని హైదరాబాద్ కు తీసుకెళ్లారని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ పట్టణం శివారు రమాకాంత్ ఫంక్షన్ హాలులో శనివారం రాత్రి 8:50 ప్రారంభమైన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కమ్మ సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం సింగూరు నీళ్లను నిజాం సాగర్ ఆయకట్టుకు తీసుకువచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పసుపు వాగుతో అనుసంధానం చేసి నిజాం సాగర్ ద్వారా ఏడాదిలో 365 రోజుల పాటు ప్రతి చెరువు, ప్రతి కుంటలో నీరుండేలా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో రైతన్న ఆకాశం వైపు చూసే పరిస్థితి రాకుండా డైరెక్ట్ గా వ్యవసాయ పనులు మొదలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. రానున్న ఏడాదిన్నర కాలంలో కాళేశ్వరం నీళ్లను చూస్తాం అంటూ కవిత రైతులకు భరోసా ఇచ్చారు. రైతు బంధు పథకంతో రైతులకు సీజన్ కు ఎకరానికి 4,000 చొప్పున 8,000 రావటంతో వ్యవసాయ భూములు ధరలు పెరిగాయి. అంతకుముందు హైదరాబాద్ లో ఉండేటోళ్లు భూములు అమ్మేద్దామని అనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎకరానికి 2 నుంచి 3 లక్షల ధర పెరిగింది. ప్రభుత్వమే పెట్టుబడిగా ఎకరానికి రానున్న కాలంలో 10,000 ఇస్తుండటంతో భూములు అమ్ముకోవాలన్న ఆలోచనను విడిచిపెట్టారు. కవిత రైతు బంధుతో రైతులకు జరిగిన మేలును వివరించారు. దేశంలో రైతుకు భద్రత ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందనుకుంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఇంతకు ముందు ప్రధాని మోదీ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పినా దేశంలో అది ఎక్కడ కనిపించలేదని, ఇప్పుడు తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ను దేశం కోరుకుంటుందని తెలిపారు. బీజేపీ పట్టించుకోండి అంటే సమగ్రమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు వ్యవసాయ రంగంలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది.
దానికి ఇవాళ కేసీఆర్ గారు అగ్రగామిగా నిలబడి మరి ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ఎక్కువ ఇందాక అమర్నాథ్ బాబు గారు చెప్పినట్టు మరి మనకు నిజాం సాగర్ నుంచి ఏదైతే నీళ్లు రావాల్సి ఉండేనో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన సింగూరుని తీసుకుపోయి హైదరాబాద్కు తాగడానికి నీళ్ళు ఇచ్చి నిజాం సాగర్ ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఎండబెట్టింది వాస్తవం కాదా అన్నది ఒకసారి రైతాంగులు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది? సింగూరుని నిజాం సాగర్కి ఇచ్చుకున్నాం, చివరికంటా కూడా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు కాళేశ్వరంని మన పసుపు వాగుతో లింకప్ చేసిన తర్వాత 365 రోజులు మన ప్రతి చెరువులో, ప్రతి కుంటలో, ప్రతి కాలువలో నీళ్లు ఉండేలాగా చూసేటటువంటి బాధ్యత ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్నారు. తెలంగాణలో ఫ్యూచర్లో రైతు అనేవాడు ఆకాశం వైపు చూసే అవసరం లేకుండా డైరెక్ట్గా మనం వ్యవసాయ పనులు మొదలు పెట్టుకునేటటువంటి పరిస్థితి సంవత్సరాల కాలంలో కాళేశ్వరం పూర్తయితే రాబోతా ఉన్నాం. మరి అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతెందుకు రైతు బంధు కార్యక్రమం చేసుకొని మనము ఎకరానికి 4,000 పర్ సీజన్ ఇస్తే సంవత్సరానికి 8,000 ఇస్తే హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా అంతకుముందు భూములు ఎందుకులే అమ్మేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు 8,000 ఎకరానికి మనకు వస్తూ ఉంటే ఉన్నటువంటి భూములు ధర ఉన్న కాడికి పెరిగిపోయింది. వ్యవసాయం చేసినా చేయకపోయినా ఎకరానికి కనీసం 2-3 లక్షలు పెరిగిపోయింది. ఆ విషయం నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కమ్మ కులస్తులతో తాను ఎంతో కలిసిమెలిసి ఉన్నానని, ఎంతో మంది తనకు స్నేహితులు ఉన్నారని కమ్మ సంఘాల ప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనంలో బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ మాట్లాడుతూ అన్నారు. కమ్మ కులస్తుల్లో 100కి 90 మంది రైతులని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా కృషి చేసిందన్నారు. సెటిలర్స్ అనే భావన లేకుండా అంతా కలిసిమెలిసి జీవిద్దామని, దేశంలో కేసీఆర్ తీసుకురానున్న మార్పుకు మద్దతుగా నిలుద్దామని అన్నారు. చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా ఫ్యామిలీలతో ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో మేము ఉన్నాం. అన్ని విధాలుగా మీకు సహసహకారం అందించే బాధ్యత మా మీద ఉంటది. దయచేసి అందరు కలిసిమెలిసి బ్రతుకుదాం, సంతోషంగా బ్రతుకుదాం, నియోజకవర్గ అభివృద్ధి చేసుకుందాం. మళ్ళా మీ యొక్క ఆశీస్సులతోనే గౌరవ ఎంపీ అభ్యర్థి అక్క కవితక్క గారిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఆత్మీయ సమ్మేళనంలో అమర్నాథ్ బాబు మాట్లాడుతూ ఈ సమావేశానికి రావాల్సిందిగా టీఆర్ఎస్ అభ్యర్థి కవితను కమ్మ సంఘాలే కోరినట్లు తెలిపారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కమ్మ సంఘాలు అండగా నిలబడతాయని, పార్లమెంటు ఎన్నికల్లో కవితకు ఓటు వేసి గెలిపిస్తామని అమర్నాథ్ బాబు చెప్పారు. కమ్మ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్ కిషోర్ రావు, బోధన్ నియోజకవర్గం నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, మోహన్ రెడ్డి, కోటపాటి నరసింహానాయుడు, రవికిరణ్, ఈవి రంగారావు, పొలిమెట్ల గాంధీ, బాలస్వామి, కమ్మ సంఘం ప్రతినిధులు పల్లెంపాటి శివనారాయణ, పివి సుబ్బారావు, పత్తిపాటి సుబ్బారావు, వేములపల్లి రామ్మోహన్ రావు, కమ్మ సామాజిక వర్గం సర్పంచులు మద్దినేని శ్రీనివాసరావు, నిర్మలా రమేష్, బొల్లెపల్లి సుశీలమ్మ, గోగినేని జ్యోతి నరసయ్య, కృష్ణప్రసాద్, శ్రీదేవి నాయుడు, రామారావు, వేములపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సేవలు అందించి ఉత్తమ పార్లమెంటరీ అవార్డు తీసుకున్న ఎంపీ కవితను రాబోయే ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నగరంలోని 6వ డివిజన్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో టీఆర్ఎస్ ఎంపీ కవితకు మద్దతుగా స్థానిక కార్పొరేటర్ పోతుల పురుషోత్తం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇంటింటా తిరిగి కారు గుర్తుకి ఓటు వేయమని ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీ అనే పదానికి ఆమడ దూరం ఉండేవారని, కానీ ఎంపీ కవిత ఎంపీ అయినా కానీ ప్రజల మధ్య ఉంటూ ప్రతిక్షణం ప్రజల సమస్యలను తీరుస్తున్నారని, కావున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మరి గత అసెంబ్లీలో మంచి రిజల్ట్ ఇచ్చారు. మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకంటే అక్కగారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు మరి 950 కోట్లు తీసుకొచ్చి నిజామాబాద్ని ఒక రకమైన అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి ఇంకా నిరంతర ప్రక్రియ అభివృద్ధి సాగాలంటే మరి మళ్ళీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు మా అక్కగారి సహకారం అవసరం కాబట్టి, ఎందుకంటే అక్కగారు అటు ఢిల్లీలో కావచ్చు, ఇటు గల్లీలో అసెంబ్లీలో కావచ్చు తన వాణితో గట్టిగా కోట్లాడైనా సరే తన వాక్చర్యంతో మంచి ఫండ్ తీసుకొచ్చి మరి నిజామాబాద్ అభివృద్ధి చెందే విషయంగా బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి మే 11న ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి
మరి ఎంత ఎండ ఉన్నా సరే మరి తన ఈసారి మరి ఎక్కువ మంది పాల్గొంటున్నారు. మరి 12 ఈవీఎంలు ఉంటుంది. మరి మొదటి ఈవీఎం అయిన 2వ నంబర్లో మా అక్కగారి గుర్తుకు పెద్ద సంఖ్యలో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు కూడా కాలనీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. గత 20-30 ఏళ్లలో ఎప్పుడూ కూడా కాలనీలో రోడ్డు లేకుండే ఈరోజు ఆ బీటీ రోడ్లు సీసీ రోడ్ల మీద తిరిగి మేము ఓట్లడగానికి వెళ్తుంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు మేము గతంలో నరకం అనుభవించినాము. ఈ 5 ఏళ్లలో మా కాలనీ డెవలప్ అయింది, నిజామాబాద్ నగరం డెవలప్ అయింది, మెయిన్ రోడ్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందినాయి, జంక్షన్స్ అభివృద్ధి చెందినాయి, సీసీ డ్రైన్లు ఏర్పాటైనాయి. నిజామాబాద్ అభివృద్ధి కవితక్కతోనే సాధ్యం కాబట్టి మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అరికెల రాజారెడ్డి, రత్నాకర్ గౌడ్ మరియు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాలో గెలిచిన ఎంపీలందరూ వలసవాదులేనని, ఎవరూ కూడా ఎరుకల గిరిజనులకు పట్టించుకోలేదని ఎరుకల గిరిజనులు రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ విమర్శించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ కవితను ఏకగ్రీవంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆయన కోరారు. నగరంలోని గంజ్ రైల్వే గేట్ చౌరస్తాలో తెలంగాణ ఎరుకల గిరిజనుల కార్యాలయంలో పోరాట సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ ముఖ్య కమిటీ సభ్యులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ఎంపీలు ఏమాత్రం గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఎంపీ కవిత గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సభ్యులకు తెలిపారు. తలరాతలు 70 సంవత్సరాల స్వాతంత్రానంతర కాలం లోపల సమైక్య ఆంధ్ర వలసవాద పాలన లోపల కులవృత్తుల్ని కోల్పోయి సోదిపోయి తర్వాత తట్టలు గుట్టలు అల్లడం పోయి ఇవాళ అన్నమో రామచంద్ర అంటూ రోడ్డు మీద పడ్డటువంటి ఎరుకల గిరిజనులను ఆదుకోవడానికి నేనున్నానంటూ ఆసన్న హస్తబంధించి ఎరుకల కుర్రు జనానికి కుర్రు రణవేరి పేరుతో సభ పెట్టి మా యొక్క ఎరుకల గిరిజనుల ఆత్మగౌరవాన్ని చాటినటువంటి వ్యక్తి, పేద ప్రజల పెన్నిది, నిరుపేద ప్రజల అభాగ్యుల పాలిట దేవత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు. నవీపేట్ మండల కేంద్రంలో మండల గౌడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల గౌడ్ ఆత్మీయ సమ్మేళన సభకు ఎమ్మెల్సీ బీజీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ గ్రామాల నుండి హాజరైన గౌడ సోదరులు ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ను పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం గౌడ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కుల వృత్తులను ఎలాంటి ప్రాధాన్యత కల్పించకుండా వాటిని నాశనం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఈత చెట్లు తాటి చెట్లు లేకపోవడంతో గౌడ కులస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ఆయన రాష్ట్రంలో 5 కోట్ల ఈత మొక్కలు నాటాలని, ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 3 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారన్నారు. నిజామాబాద్ లో నిర్మించే జిల్లా గౌడ సంఘంకు మరియు హాస్టల్ కొరకు 2 ఎకరాల స్థలంతో పాటు 1.5 కోట్ల నిధులను కవితక్క మంజూరు చేశారన్నారు. గతంలో అంగవైకల్యం చెందుతాయి 50,000 ఉండగా సీఎం కేసీఆర్ 5 లక్షలకు పెంచారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు గౌడ కులస్తులకు అభివృద్ధికి తోడ్పడుతున్న సీఎం కేసీఆర్ మాజీ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గౌడ కులస్తులు అందరూ కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కని గెలిపించాలని ఆయన కోరారు. ఒక నిర్దిష్ట ప్రణాళికతోని అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఎన్ఆర్జీఎస్ కానీ, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఒత్తిడి చేసి చాలా మటుకు మన జిల్లాలో 10 లక్షల విత్తనాలు కూడా పెట్టి నర్సరీ చేసి మరి చాలా ఈ 3 ఏళ్లలో 3 కోట్ల దాకా మన తెలంగాణ జిల్లాలో ఈ 5 జిల్లాల్లో ఎక్కువ పెట్టి మరి కవితక్క గారే ఆ ఎమ్మెల్సీ గారు మీరు మనం 2 ఎకరాలు జిల్లా గౌడ సంఘానికి గౌడ భవనానికి మరియు హాస్టల్కి ఇస్తామన్నాం కదా, అది మీరు చెప్తలేరు అని చెప్పింది. ఆమెనే జ్ఞాపకం చేసి 2 ఎకరాలు జిల్లా గౌడ సంఘానికి గౌడ భవనం గౌడ హాస్టల్, అదేవిధంగా 1.5 కోట్ల నిధులు కూడా మేము కేటాయిస్తున్నామని చెప్పి కూడా మన కవితక్క గారు ఆ రోజే అంతకుముందే ప్రకటించారు. కానీ ఆ రోజు కూడా మళ్ళీ దాన్ని పునరుద్ధరించి వారు ప్రకటించడం జరిగిన విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం సభ్యులు సాయిబాబా గౌడ్, లక్ష్మీ నరసయ్య గౌడ్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహరావు, మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు టీఆర్ఎస్ పార్టీకి కవితక్కకు ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన పత్రాన్ని రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మానస గణేష్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజక సభ్యులంతా ఏకమై టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నామని, గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, జిల్లా ఎంపీగా కవితకును భారీ మెజారిటీతో తీసుకువచ్చే విధంగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు గంగారం, భూషణ్, జగత్, రాజు, సాయిలు, గంగారం, సత్తమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా నడుస్తుందని, ప్రతిపక్ష పార్టీలు కనీసం ప్రచారానికి కరువయ్యారని, ఎంపీ కవిత విజయం వారికి సైతం అర్థమైపోయిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అందజేశారు. పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు, సర్వ సమాజ్ 16 కులాల సభ్యులతో పాటు మున్నూరు కాపు సభ్యులు, ఎస్ఎస్కే సమాజ్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానాలు చేసి తీర్మానం పత్రాలు ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ జనం జనం ప్రభంజనంలా టీఆర్ఎస్ పార్టీ ప్రచారం కొనసాగుతుందని, ఆర్మూర్ లో కారు స్పీడ్ పెరిగిందని, ప్రతిపక్షాలు డీలా పడిపోయారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు కనీసం ప్రచారాలు చేయడం లేదని, కవితక విజయం వారికి సైతం ఖరారై ఇక మెజారిటీ కోసమే చూస్తున్నామని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి 1,00,000కు పైగా మెజారిటీ వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నామని, నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, భారీ మెజారిటీ ఇవ్వడం ఖాయమని ఆయన అన్నారు. తరపాల వారిగా వచ్చిన 60 గ్రామాల నుంచి వచ్చిన వారికి రాజకీయంగా కానీ, అదేవిధంగా ఆర్థికంగా కానీ, లేక ప్రభుత్వ పరంగా హాస్పిటల్ హెల్త్ పరమైన సమస్యలు ఉంటే కానీ, ఇంకా ఇతర అన్ని విషయాల్లో కూడా మేముంటాం. మీరు ఇచ్చిన బలం మామూలు బలం కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో మొన్నటికి మొన్న నన్ను గెలిపించి మళ్ళా ఎంపీ గారికి మొత్తం యావత్ నియోజకవర్గం అంతా ఏకగ్రీవ తీర్మానం చేసి అంటే నాకు కూడా దమ్ము ఉంటుంది. ఎంపీ గారు కదా అమ్మా 50 లక్షలు కాదమ్మా, మనం 56 సంఘాలకు 3 కోట్లు ఇవ్వాలా, 4 కోట్లు ఇవ్వాలా, వాళ్ళంతా మన వైపే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా మొత్తం నాయకులు వచ్చారు. త్రివేంద్ర గారిని కూడా నేనే తీసుకెళ్లి ఎంపీ గారి దగ్గరుండి సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అని చెప్పి ఆమెతో గంటసేపు మాట్లాడిపించి జాయిన్ చేయించాం. ఆ రోజు చంద్రబాబు గారు మీరందరూ కూడా వారి యొక్క జైనింగ్ లో ఉన్నారు. అంటే మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా పద్మశాలను జయమార్గాన్ని మేము ఆదుకుంటాం. మాకు ఎప్పుడు ఏ చిన్న సమస్యను మా దృష్టికి తీసుకురండి. మేము లేకపోతే కూడా మా నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు గ్రామాల నుంచి తీసుకురండి. అక్కడ లేదు పట్టణాధ్యక్షుడు రమాకాంత్ గారు, జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గారు ఉన్నారు. ఈ కార్యాలయంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్, ఎంపీపీ పోతు నరసయ్య, పట్టణ అధ్యక్షుడు రామకాంత్, నూకల విజయ్ కుమార్, సర్వ సమాజ్ 16 సంఘాల అధ్యక్షుడు దమ్మన్న స్వామి, మున్నూరు కాపు సంఘాల సభ్యులు, నాయకులు కంచటి గంగాధర్, సంజయ్ సింగ్, రవికుమార్, రమేష్, జోశ్రీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ప్రజలకు వైద్య సౌకర్యం అందని వారికి ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామని ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి అన్నారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కవితారెడ్డి మరియు కార్యదర్శి డాక్టర్ సవితారాణిలు విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా రెడ్ క్రాస్ లో 100 మంది రక్తదానం చేశారని చెప్పారు. ఈ రోజు ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా నిజామాబాద్ ఐఎంఏ మేము ఇక్కడ వినాయక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా వాసులకు అందరికీ కూడా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ హెల్త్ క్యాంప్లో దాదాపు 300 నుంచి 400 మంది ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక వైద్య సౌకర్యం అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యం ఉపయోగించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫరీదా బేగం, డాక్టర్ బాపురెడ్డి, డాక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా రాష్ట్ర అభివృద్ధి మరింత జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కవిత ఆడపడుచు అఖిల కోరారు. నగరంలోని దుబ్బాలో ఎంపీ కవిత ఆడపడుచు అఖిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.
ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందే అని ఆమె తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శుభాకాంక్షలు కూడా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 40 డివిజన్ లో సురేష్ సమక్షంలో మొత్తం ఏంటంటే పండుగ వాతావరణమే నెలకొన్నది. మొత్తం అందరూ కూడా ఇళ్ళ వచ్చి అక్కకు ర్యాలీలో టైపులో అక్కకు మేము మద్దతు తెలుపుతున్నాము, అక్కని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే యూత్ పిల్లలందరూ బయటనే ఉన్నారు. ఈ రోజు అందరు కలిసి అక్కని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ భారతీయ జూటా పార్టీ అని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం రాత్రి బోధన్ పట్టణంలో మైనార్టీ మహిళలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఆమె వారినుద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్ మొదటి నుంచి మైనార్టీలతో దోస్తీ కడుతూ అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమం కోసం పలు పథకాలు రూపొందించి అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మైనార్టీ పిల్లల్లో అక్షరాస్యత పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మైనార్టీ గురుకులాల ఏర్పాటుతో పాటు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 1,00,000 మందికి షాదీ ముబారక్ ద్వారా ప్రయోజనం కల్పించిందన్నారు. 6,000 మంది మహిళలకు సుమారు 12,000 రూపాయల విలువైన కుట్టు మిషన్లను అందజేసి వారికి స్వయం ఉపాధి కల్పించిందన్నారు. 3,000 మంది నిరుద్యోగ యువకులకు జీవనోపాధిలో భాగంగా సబ్సిడీపై కార్లు అందించేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కేంద్రంలో ప్రభుత్వం కొనసాగిస్తున్న బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ మతపరమైన అంశాల్లో తలదూర్చుతూ వివాదాలు రేపుతున్నారని, ట్రిపుల్ తలాక్ విషయంలో తాను పార్లమెంటు నుంచి బైఠాయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మతపరమైన అంశాల్లో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు తలదూర్చడం తగదన్నారు. బీజేపీ భారతీయ జూటా పార్టీగా మారిందని ఆమె ఎద్దేవా చేశారు. ఇటీవల ప్రధాని మోడీ నిజామాబాద్ లో కరెంటు లేదని చెప్పడం సిగ్గుచేటని, బీజేపీలో పెద్ద నాయకుడి నుంచి చిన్న నాయకుడి వరకు అబద్ధాలు చెబుతూ ఓట్లు రాబట్టుకునేందుకు విష రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదని, రాహుల్ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగిన మధుయాష్కి గౌడ్ మైదానం వదిలి పరారయ్యాడని ఆమె విమర్శించారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలుగా విజయం సాధించిన అనంతరం కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. బోధన్ నుంచి బీదర్ రైల్వే లైన్ పనులు జహీరాబాద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీగా తాను విజయం సాధించిన వెంటనే పూర్తి చేయిస్తామన్నారు. और बहुत सारे ऐसे स्कीमात है, आपको मालूम है. स्कीमों के बारे में ज़्यादा मैं बताना नहीं चाहती हूँ. एक तो मैंने मिसाल के तौर पे पेश किया, क्योंकि आपको आज ये बात समझनी है कि जो कांग्रेस पार्टी आज चला रही है बातें कि टीआरएस पार्टी कल को एमपी जीतेंगे तो बीजेपी के साथ चले जाएंगे. जो आदमी, जो लीडर, जो शख्सियत इस तरीके का नज़रिया मुसलमानों के तरफ रखने वाले, आप मुझे बताइए, प्रैक्टिकली सोच के बताइए, क्योंकि यहाँ पे बहुत सारे हमारे मुसलमान इंटेलेक्चुअल्स भी है बोधन के. प्रैक्टिकली सोच के बताइए, इतना प्यार, इतने लगाव से काम करने वाले इंसान आपको छोड़ के बीजेपी के साथ क्यों जाएंगे? एक बार छोड़े तो वापस कभी आ सकते हैं क्या? क्यों जाएंगे? तेलंगाना रियासत का पॉपुलेशन क्या है, हमारे तहजीब कैसा है, हमारा कितना पुराना रिश्ता है. अलहदा तेलंगाना जब नहीं बना था, तहरीक में हम थे, उस टाइम से लेके आज तक हमेशा मुसलमान तेलंगाना के फॉर्मेशन के टाइम से भी केसीआर साहब के साथ है. मैं आपसे अदबन गुजारिश करती हूँ, आप सबसे रिक्वेस्ट करती हूँ कि जब आप ऐसी बातें सुनते हैं कि केसीआर साहब आपको छोड़ के बीजेपी के साथ जाएंगे, तो बिल्कुल इस पे विश्वास मत कीजिए, क्योंकि बीजेपी एक फिरका परस्त जमात है और टीआरएस एक सेक्युलर जमात है. सेक्युलर जमात रहेगा, बीजेपी की तायद बिल्कुल नहीं करेगा. సమస్యల పరిష్కారంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆమె మైనార్టీ మహిళలకు హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీల ఓట్లు కొల్లగొట్టేందుకు కొందరు దుష్ట శక్తులు కుట్రలు పన్నుతున్నారని, ఆ కుట్రలను మైనార్టీ ప్రజలు తిప్పి కొడుతున్నారని అన్నారు. బోధన్ నియోజకవర్గం నుంచే కాకుండా ప్రతి చోట ఎంపీగా కవితకు అత్యధిక మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. यहाँ पे तमाम खवातीन बहनें आई हुई है. मैं आप तमाम लोगों से एक गुजारिश करना चाहता हूँ, पूरे हिंदुस्तान में
एक फिरकावाराना माहौल चल रहा है। कम से कम दिगर रियासतों में लोग कुर्बानी भी देने के लिए आगे पीछे सोच रहे हैं, अपनी ईद मनाने के लिए आगे पीछे सोच रहे हैं। दिगर रियासतों में चेहरा रख के कोई लोग अपनी शनाख्त के साथ बुर्का पहन के अगर कोई बाहर निकल सके तो ऐसी दहशतगर्दी का माहौल है कि कब क्या हो जाने वाला है नहीं मालूम। ऐसे हालात में रियासत तेलंगाना में जिस तरीके से मुसलमान महफूज है, एक बार मेहरबानी करके आप लोग सोचिए, अगर आज हमको महफूज हिंदुस्तान चाहिए, अगर हमारे औलादों की हिफाजत चाहिए, हमारी आने वाली नस्लों की हिफाजत चाहिए, तो केसीआर की हुक्मरानी चाहिए। आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं, ये कांग्रेस जमात जो 60-70 साल हिंदुस्तान पे हुकूमत करके सिवाय दंगे फसाद के अलावा कुछ नहीं करी। हमेशा मुसलमानों को वोट बैंक के जैसा इस्तेमाल किया गया। मुसलमानों की बहबूदी के लिए, तरक्की के लिए कभी कोई इकदामात कोई पार्टी ने नहीं उठाए। ఈ కార్యక్రమంలో కవితతో పాటు ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్, ఆయన సతీమణి అయోషా ఫాతిమా, సోదరుడు సోహెల్, నాయకులు అమీర్, తారిక్ అన్సారీ, మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, పట్టణ అధ్యక్షుడు విఆర్ దేశాయ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సునీతా దేశాయ్, ఖాజా షరీఫుద్దీన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం బి స్వగ్రామానికి మండవ వెంకటేశ్వరరావు ఆదివారం రోజు చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజనీతిజ్ఞుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని కోరగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. కార్యకర్తలతో తన నివాసం ధర్మారంలో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మండవ మాట్లాడుతూ, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యతనిచ్చి రాజకీయాల్లో మార్పు తేవడానికి శ్రీకారం చుట్టగా తాను యువకుడిగా ఉన్నందున శాసనసభకు వెళ్లడానికి రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు. రాజకీయ అనుభవం కలిగిన ప్రజల మధ్య ఉంటూ ఒక సేవకుడిగా పనిచేస్తూ నిస్వార్థ రాజకీయ జీవితాన్ని గడిపి కొంతకాలంగా ప్రజల మధ్య దూరంగా ఉంటూ మళ్లీ రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తనకు కల్పించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం పెను మార్పులు సంభవించాయని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, ఒక మంచి నాయకుడు తనను ఆదరించి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం తనకు ఆనందం కలిగించిందని అన్నారు. తనకు రాజకీయ అపేక్ష, పదవీ కాంక్షలు గాని లేవని, ఏమాత్రం అవకాశం దొరికినా ప్రజాసేవకై తన జీవితం అంకితం చేస్తానని కల్పించిన కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మండవ అన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రజలకు తన సేవలను వినియోగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించడంతో ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో తాను భాగస్వాముని అవుతున్నందుకు, ప్రజలు ఆదర అభిమానాలతో ఇంతకాలం తనను గౌరవించినందుకు రుణం తీర్చుకునేందుకు అవకాశం కలిగిందని నిజామాబాద్ రూరల్ ప్రజలు మరియు కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. చాలా స్పీడ్ అయిపోయింది, యువతరం వస్తుంది. మేము కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంతసేపు ఈ వృద్ధ రాజకీయం అని మాట్లాడినాడు. ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం మార్పు కావాలని కోరినాడు. ఇది ఈ రోజు కాదు, 83లో మాట్లాడినటువంటి ఎన్టీ రామారావు గారి మాలాంటి మాటల్ని ఇవాళ కూడా గుర్తు చేసుకుంది. ఆ స్ఫూర్తి మేము మరవలేదని, ఇంత సుదీర్ఘమైనటువంటి లైఫ్ ఇచ్చిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఇంకా ఏదో వెంపర్లాడేటువంటి ఉద్దేశం కాకుండా, ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎవరు చెప్పినా పదవులు వదలరు, ఈ రాజకీయం వదలరు అనేటువంటి ఒక నానుడు ఉంది. దానికి నేను అతీతుడు అనే మాట కాకపోయినా, లేకపోతే ఆ ఆలోచనతోటి, ఆ ఆశతోటి, ఆ కోణంలోకి వాళ్ళు రావడం కాదు. ఇంత చేసినటువంటి ఈ సమాజానికి, ప్రత్యేకించి నా ప్రాంతానికి, మనకి ఇంకేదో నీకు బాధ్యత ఉంది అని సహచరులుగా కూడా గతంలో చెప్పేవాడి, మాకేదో కొద్దిగా అవకాశం వచ్చేది రాజకీయంగా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు యువకులు ఇప్పుడు ఇలాగే ఎంతమంది అయితే యువకులు కనపడుతున్నారు, అలాగే మేము అంత యువకులుగా పార్టీలో 83లో పనిచేసి ఒక నాయకుడిగా అరుదైనటువంటి అదృష్టాన్ని ప్రతిసారి గెలిపించినటువంటి ఈ తెలంగాణలో మన ఈ డిచ్పల్లి నియోజకవర్గం, అలాగే నిజామాబాద్ నియోజకవర్గం ప్రజల యొక్క అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు
తారాచంద్ నాయక్, జి గోవర్ధన్, రూరల్ నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కవితక్క గెలుపు ఖరారైందని, కారు సారు సర్కార్ కవితక్క గెలుపు ఖరారని, ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై అనూహ్య స్పందన లభిస్తుందని, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, కవితక్కకు భారీ మెజార్టీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని, 1,00,000కు పైగా మెజార్టీ ఆర్మూర్ నియోజకవర్గం నుండి కవితక్కకు ఇస్తామని ఆయన అన్నారు. మరి తీర్మానం చేయడం చాలా గొప్ప విషయం. నిన్న 5 పంతాల మునూరు కాపులు, మండలంలోని మునూరు కాపులు, బుడగజంగాలు, అదేవిధంగా దళితులు, కుమ్మరులు, అదేవిధంగా ఎస్ఎస్కే క్షత్రియులు, మామిడిపల్లి క్షత్రియ గంగపుత్రులు, నాకు తెలిసి దాదాపుగా మైనార్టీ సంఘం, మర్కజ్ కమిటీ, ఆర్మూర్ నియోజకవర్గంలో బలిజ, మొత్తం యావత్ ఆర్మూర్ నియోజకవర్గం అంతా మేమంతా కవితమ్మ వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటామని చెప్పడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. వారు వన్ సైడ్ ఉంది, పోటీలో ఎవరు లేరు ప్రత్యర్థులు. ఇంతవరకు మాదే బ్యాటింగ్, మాదే బౌలింగ్, మాదే ఫీల్డింగ్. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరు లేరు, ప్రతిపక్ష నాయకులు లేరు, ప్రతిపక్షం ఎవరు ఏ పార్టీలో కూడా లేరని చెప్పి సందర్భం తెలియజేస్తూ, గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దేశమంతా ఇటువైపు చూసే విధంగా ఎన్ని కుట్రలు పడినా మా ఆడబిడ్డను ఆగం చేసి పరేషాన్ చేయాలని చూసినప్పటికీ కూడా మరి ఇలా ప్రజలంతా మా వైపు ఉన్నారు. సంఘాల తీర్మానాలు ఆర్మూర్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆర్మూర్ సర్వ సమాజ్ కూడా మాకే తీర్మానం చేసింది, యావత్ కుల సంఘాలన్నీ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి రజితారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, వైస్ చైర్మన్ లింగాగౌడ్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో గల వెంకటేశ్వర ఆలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం మరియు జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఆలయంలో రథోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, అలాగే భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. స్వామివారి దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికలు జరిగే రోజు, అంతకు ముందు రోజు ఎన్నికల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎంఆర్ఎం రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రకటనలకు ముందస్తు అనుమతి జారీ చేయడానికి కలెక్టరేట్ లో ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ ద్వారా వాయిస్ SMS మెసేజ్, లోకల్ కేబుల్, సోషల్ నెట్వర్క్, సినిమా థియేటర్ వెబ్సైట్ల ప్రకటనలకు ముందస్తు అనుమతి తర్వాతనే ప్రకటనలు ప్రసారం చేయాలన్నారు. అదేవిధంగా ప్రింట్ మీడియాలో ఎలక్షన్ రోజు, అంతకు ముందు రోజు ప్రకటనలు జారీ చేయబోయే అభ్యర్థులు గాని, పార్టీలు గాని, రాజకీయ పార్టీలు కానీ, సంస్థలు కానీ ఎంసీఎంసీకి దరఖాస్తు చేయడంతో పాటు ప్రకటనలకు సంబంధించిన సైట్ ను, ఫోటోలను, వ్రాత పత్రాలను ఎంసీఎంసీకి సమర్పించి అనుమతి తీసుకోవాలన్నారు. వారు ప్రకటించబోయే ముందు ప్రకటనలో ఏమైనా అభ్యంతరకరమైనవి ఉంటే ఎంసీఎంసీ ఎడిట్ చేసిన తర్వాత అనుమతులు ఇస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నందున 10-11 తేదీలలో ప్రకటనలకు ముందు అనుమతి లేకుండా ప్రకటించే అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించిన అభ్యర్థులపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఎడపల్లి మండలం ఎమ్మెల్సీ ఫారం గ్రామంలో ఆదివారం సర్పంచ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 200 మంది మహిళలతో గ్రామంలో ఎంపీ కవిత మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ తమ గ్రామాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారని, ఎంపీగా రెండవసారి కవితను గెలిపిస్తే గ్రామ సమస్యలు అన్ని తీరుతాయని అన్నారు. గ్రామంలో మంచి మెజార్టీ ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట నాయకులు సమీర్ ఖాన్, ఎంపీటీసీ జబ్కు పోషెట్టి, అబ్దుల్ షీర్, అబ్దుల్, కేదార్నాథ్ ఉన్నారు. నేటి బెడ్రూమ్లు కానీ, నేటి సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ, మరి మాకు నూతన గ్రామ పంచాయతీ వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత నూతన గ్రామ పంచాయతీ ఇచ్చిరు కాబట్టి
దీనిని మేము ఎంతో అభివృద్ధి పరుచుకుంటామని చెప్తూ విలేజ్ని ఎంతో డెవలప్ చేయాలని కోరుకుంటూ మరి మనం అందరం కూడా కవితకు ఓటేసి కారు గుర్తుకు ఓటేసి మనం కవితక్క గారిని గెలిపించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చెప్తూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈ నెల ఏప్రిల్ 11న ఎన్నికలు జరగబోతోంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లగానే ఇక్కడ చూపించిన విధంగా 12 ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేసి ఉంటాయి. వీటిలో మొదటి ఈవీఎం మిషన్ పై నుండి రెండవ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారు, ఆమె పేరు పక్కనే కారు గుర్తు ఉంటుంది. మన కోసం పనిచేస్తున్న కల్వకుంట్ల కవిత గారిని గెలిపించుకోవడానికి కారు గుర్తు పక్కనే ఉన్న నీలం రంగు బటన్ నొక్కండి. ఆ తర్వాత మీరు వేసిన ఓటును వీవీపీఏట్ లో చూసి నిర్ణయించుకోండి. కారు గుర్తుకు ఓటు వేద్దాం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా కల్వకుంట్ల కవిత గారిని అఖండ మెజార్టీతో గెలిపిద్దాం. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హాత్వే కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2 ఫ్రీ ఛానల్స్ మరియు 26 పే ఛానల్స్ కు 230 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 ఫ్రీ ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 ఫ్రీ ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 ఫ్రీ ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. వెల్కమ్ బ్యాక్. సరికొత్త ఆలోచనలతో నవ వసంతానికి ఆత్మీయంగా స్వాగతం పలికారని, ఒకే వేదికపైన 134 మంది కవులను సత్కరించడం అభినందనీయమని డిచ్పెల్లి 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య అన్నారు. వికారినామ సంవత్సరం ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. కేసెస్ తో పాటు రెడ్ క్రాస్, సంస్కార భారతి, నెహ్రూ యువ కేంద్ర, ఇందూరు యువత అసోసియేషన్, ఇందూరు న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాకు చెందిన సుమారు 134 మంది వివిధ భాషా కోవిదులు, సరస్వతి పుత్రులు పాల్గొన్నారు. వారు రచించిన కవిత్వాలను చదివి వినిపించారు. నూతన తెలుగు సంవత్సరం శ్రీ వికారనామ సంవత్సరం సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ప్రారంభించారు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అతిథులందరి అమృత హస్తాలతో వెలిగించినటువంటి ఈ జ్యోతులే. అనంతరం అరుణ్ శర్మ రచించిన నూతన పంచాంగంను కమాండెంట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రావణం చేశారు. నూతన పంచాంగాన్ని మరి శ్రీ సాంబయ్య సార్ గారు వారు ఆవిష్కరణ చేశారు. వారికి ధన్యవాదాలు. అనంతరం హిందీ, తెలుగు భాషల్లో రచించిన కవులను, నిర్వాహకులను శాలువతో సత్కరించి సర్టిఫికెట్లను అందించారు. రాకేష్ గారు, థర్డ్ సివి రమణాచారి, తర్వాత తవర్ల సురేష్, తర్వాత ఫోర్త్ సెషన్ మేడం సభ్యులకు స్వాగతం. ఈ సందర్భంగా కమాండెంట్ సాంబయ్య మాట్లాడుతూ ఇంతమంది కవులను ఒకే వేదికపై తీసుకువచ్చిన నిర్వాహకులను అభినందించారు. K6 ప్రసారాలు చేస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని K6 యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ నిజామాబాద్ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వేదికను అలంకరించారు. అలాగే మరి ఈరోజు ఈ కవి సమ్మేళనం పెట్టి మరి నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో, అలాగే K6 వారి ఆధ్వర్యంలో ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. సంస్కార భారతి మరియు ఇందూర్ యువత అసోసియేషన్ అండర్ డాక్టర్ ఏ నిషాద్, ఇందూర్ న్యూరో
సైకియాట్రిక్ హాస్పిటల్స్ వీరందరూ ఆధ్వర్యంలో మరి ఈ కవి సమ్మేళనం కవులను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్నటువంటి ప్రతిభను ఇంకా పెంపొందించి ఈ యొక్క ఇందూరుకు అంటే నిజామాబాద్ జిల్లాకి రత్నాలను అందించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అది కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో జరపడం, ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరపడం చాలా ఆనందదాయకం. ఇంకా ఈ కార్యక్రమంలో గ్యాంటల ప్రసాద్, సాయిబాబా, డాక్టర్ నీలిరామ్ చందర్, సిహెచ్ మధు, డాక్టర్ విశాల్, తోట రాజశేఖర్, రామచందర్, మనోరంజన్, నరేందర్ కుమార్ షా, రాజ్ కుమార్ సుబేదార్, డాక్టర్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం అంబం గ్రామంలో శనివారం ఉగాది పండుగ పురస్కరించుకుని గ్రామస్తులు కుస్తీ పోటీలు నిర్వహించారు. గత 20 సంవత్సరాల క్రితం నుండి గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించలేదు. కొత్త పాలకవర్గం ఏర్పాటు కావడంతో సర్పంచ్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. గ్రామంలోని అన్ని వర్గాల పెద్దలు ముందుండి పోటీలను కొనసాగించారు. ఎలాంటి గొడవ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలిచిన వారికి బహుమతులను అందించారు. సర్పంచ్ గంగాప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో గతంలో గొడవలు జరిగే పోటీలను నిర్వహించలేదని, తాము ముందుండి పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు సాయిలు, గంగాధర్ ఉన్నారు. గొడవ జరగడం వల్ల వేరే గ్రామంకు మా గ్రామంకు 20 సంవత్సరాల కింద పోటీలు మరలా ఈ సంవత్సరం 2019లో మరలా ఈ మా గ్రామం అందరం కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకొని ఈ రోజు నా ఆధ్వర్యంలో అంత గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ రోజు మళ్ళా ఉగాది సందర్భంగా పురస్కరించుకొని మన కుస్తీ పోటీలు పునఃప్రారంభించాము. వేల్పూర్ మండల కేంద్రంలో పాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పాల్కొండ నియోజకవర్గం పలు గ్రామాలకు చెందిన యువకులు, సంఘం సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని వారు తెలిపారు. పాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిని చూసి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వారికి టీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుందని అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఊపందుకున్న కారుజోరు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పలు కాలనీల్లో ముమ్మరం ప్రచారం నిర్వహించి తెరాస రాష్ట్ర యువజన నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పలు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ తెరాస ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం కాలనీలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ మరియు సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే తెరాసకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో అందించారో అదేవిధంగా ఏప్రిల్ 11న జరిగే జైరాబాద్ పార్లమెంటు తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ ని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. 70 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ పరిపాలనలో తెలంగాణకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కానీ 4.5 ఏళ్లలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి అంటే ఏంటో చూసి చూపించారన్నారు. మన 16 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకురావచ్చని, తెలంగాణ ఇంకా అభివృద్ధిని చేసుకోవచ్చని అన్నారు. మనమందరం కారు గుర్తుకు ఓటు వేసి జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి బీబీ పాటిల్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంకా ఈ చేయబోయే కార్యక్రమాలు కూడా ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కూడా మాకు మా టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అలా రాబోయే 5 సంవత్సరాలు కూడా మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఏమైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే రోడ్లు గానీ, సీసీ డ్రైనేజీలు గానీ ఇక్కడ కాలనీలలో కొరత ఉన్నది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల కొరత కూడా చాలా ఉంది కాలనీలో. కొంతమంది పేదవాళ్ళకి ఇళ్లు లేవు, ఇళ్లున్నా గానీ జాగాలు లేవు. అటువంటి కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్లు కోటగిరిలోనే దాదాపు 100 ఇళ్లు కడుతున్నాం. ఇంకా అవసరం ఉన్నా దాదాపు ఇక్కడ ఎన్ని అవసరం ఉంటే అన్ని కూడా మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, ఉప సర్పంచ్ నిలోఫర్ ఫాతిమా, వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ స్వరూప, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల కేంద్రంలో భారీగా కార్యకర్తలు, నాయకులు కామప్ప కూడలిలో పోచారం భాస్కర్ రెడ్డికి ఘనంగా బైక్ ర్యాలీతో యువకులు స్వాగతం పలికారు.
కామప్ప కూడలిలోని భారడి పోచమ్మ మందిరంలో పూజలు నిర్వహించి గ్రామ ప్రధాన కూడళ్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలకు ఆకర్షణ కాంగ్రెస్ నుండి తెరాస పార్టీలోకి చేరుతున్నారని వీర్కూర్ మండల బీజేపీ మండల అధ్యక్షుడు సందీప్ పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో మండల యువకులు తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభాపతికి మనమిచ్చే కానుక బీబీ పాటిల్ ను భారీ మెజార్టీ అని వీర్కూర్ మండలానికి అన్ని వేళలా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అవారి సప్న, మండల నాయకులు ద్రోణవల్లి అశోక్, అప్పారావు, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ కార్యకర్తలు పాల్గొన్నారు. పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లోకి చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు సందీప్, ఉపాధ్యక్షుడు జగదీష్ మరియు వెంకటేష్, బిరుగొండ, మానేపురం, సాయి కుమార్, వేణు, ప్రశాంత్, అంజీ, రాహుల్, వెంకటేష్ మరియు కార్యకర్తలు. బీర్కూర్ కాంగ్రెస్ నుండి ఏనుగుపట్ల సంజు, వెంకటేష్, నగేష్, మండబాజ సాయిలు చేరి టీఆర్ఎస్ కండువా కప్పుకొని యంగ్ డైనామిక్ పోచారం భాస్కర్ రెడ్డి వారికి కండువా కప్పి టీఆర్ఎస్ లోకి స్వాగతించారు. ఆ రోజులో కూడా మన సీనన్న వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో ఆ రోజు రైతు బంధు అనే స్కీమ్ తీసుకొచ్చి రైతన్నలకి ఆదుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రోజు పెట్టుబడి కింద ఏదైతే 4,000 రూపాయలు ఇవ్వడం జరిగిందో ఆ రోజులలో పంటకి, రెండో పంట కూడా 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొన్నటి మేనిఫెస్టోలో 8,000 కాదు, పంటకి 4,000 నుంచి 500 పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే మీకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరానికి మీకు పంట పండేనికి పెట్టుబడి కింద ఇస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండోసారి బరిలో దిగిన టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు విజయవంతమయ్యాయి. దీంతో రూరల్ సెగ్మెంట్లోని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఎంపీ అభ్యర్థి కవిత రూపొందించుకున్న తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ప్రకారం రూరల్ ప్రాంతంలో మార్చి 24న సిరికొండ మండలం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మార్చి 28న డిచ్పల్లి, ఇందల్వాయ్, 31న ధర్పల్లి, ఏప్రిల్ 2న నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో ప్రచారం చేసిన కవిత ఈ నెల 4న గురువారం నాటితో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం జగన్పల్లి మండల ప్రచార సభతో ప్రచారం ముగించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ తో కలిసి కవిత ప్రతి మండలంలో నిర్వహించిన ప్రచార సభకు, రోడ్ షో కార్యక్రమానికి జనాలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి చోట సభ, రోడ్ షో ప్రాంగణాలు జనసంద్రమయ్యాయి. సభ ప్రాంగణంలోకి కవిత అడుగు పెట్టగానే మహిళలు ప్రేమతో పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి చోట కవిత ప్రసంగానికి మంత్రముగ్ధులైన మహిళలందరూ నీకే మా మద్దతంటూ చేతులు పైకెత్తి జేజేలు పలికారు. ఏళ్ల తరబడి ఉమ్మడి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు అన్ని విధాలుగా విఫలమయ్యారని తన ప్రసంగం ద్వారా కడిగి పారేశారు. దేశం వెనుకబాటుతనానికి కాంగ్రెస్, బీజేపీలు అవలంబించిన విధానాలే కారణమన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ముందస్తుగా మంచి ఆలోచనతో దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతీయ పార్టీల కలయికతో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశాన్ని ఏలే సమయం ఆసన్నమైందని కవిత ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఖాయమని, ఢిల్లీ పీఠం ఎక్కడంలో ఈ 16 ఎంపీలదే కీలక పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. మీరందరూ మరోసారి ఆశీర్వదించి ఢిల్లీకి పంపండి, మరింతగా ఆశించినంతగా అభివృద్ధి సాధిస్తారని కవిత జనాలకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ కవితను కలిసి వినతి పత్రం అందించినట్లు జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు కొండ్ర నెహ్రూ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కేబుల్ ఆపరేటర్లు సంఘం అధ్యక్షులు కొండ్ర నెహ్రూ ఆధ్వర్యంలో ఆపరేటర్లు ఎంపీ కవితను కలిశారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎంపీకి వివరించారు. ప్రధానంగా కేబుల్ పోల్ ట్యాక్స్ ను రద్దు చేయాలని ఆమెను కోరారు. ఎంపీకి వినతి పత్రం అందించారు. సానుకూలంగా ఎంపీ కవిత స్పందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను ఎన్నికల అనంతరం పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం అధ్యక్షుడు కొండ్ర నెహ్రూ తెలిపారు. తెలంగాణ కేబుల్ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా కేబుల్ ఆపరేటర్ వెల్ఫేర్ సంఘం తరపున ఎంపీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని
ఈ పాలిటిక్స్ కేవలం 5 జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఈ పాలిటిక్స్ రద్దు చేయాలని మేడం కవిత మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలో సర్పంచ్ ఛాయా చందు, తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు పోగరి సంజీవ్, భారత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎంపీగా కవితక్క చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారని, గత ఎంపీలు కేవలం తమ స్వార్థం కోసమే చూసుకున్నారని, జిల్లా అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేసిన వ్యక్తి కవితక్క అని, రైతులకు సైతం టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులంతా కవితక్క గెలుపు కోసం కృషి చేస్తున్నామని, భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజ్ మోహన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వికారినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలలోని ఆలయాల్లో వేద పండితులు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వారికి చెందిన గ్రహస్థితులను వేద పండితులు ప్రజలకు వివరించారు. పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో, హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల హనుమాన్ మందిరంతో పాటు రామ్నగర్ రామాలయంలో పంచాంగ శ్రావణం నిర్వహించారు. పెర్కిట్ గ్రామంలో గల రామ సత్యనారాయణ స్వామి ఆలయంలో వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు పండితులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 12 రాష్ట్రాల వారికి ఈ సంవత్సరంలో కలిగే జయాపజయాలను, గ్రహస్థితులను, చేయవలసిన జపాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయాల్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన సంవత్సర పంచాంగ శ్రావణాలు చేయించడం జరుగుతుందని అన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. యూపీ, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో బృహస్పతి ఏ రాశి మీదకైతే వస్తాడో 12 నెలలు ఉంటాడు. 12 నెలలు ఉండేటువంటి ఆ రాశి ప్రారంభం రోజు చేసుకుంటారు. అదేవిధంగా మేషరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు మన తిరుపతి కొండలకు దక్షిణం వైపు ఉన్నటువంటి తమిళనాడు, కేరళలో ఏప్రిల్ 14వ తేదీ విషు పండుగని చేసుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడవగా ఈరోజే చేసుకుంటారు. ఇంటి పైన ఒక ధ్వజం బాతి ఆ ధ్వజానికి బ్రహ్మస్థాపన చేసి, బ్రహ్మదేవుడే సాక్షాత్తు వచ్చినట్టు, ఈ బ్రహ్మదేవుడు వచ్చి మా ఇంట్లో ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థన చేస్తూ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం జోరు పెంచారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని, కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 11వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించగా, 2వ వార్డులో సంగీత శ్రీనివాస్, 3వ వార్డులో వైస్ చైర్మన్ లింగగౌడ్లు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 11వ వార్డు ప్రజలు చైర్మన్ ఎమ్మెల్యే సతీమణి రజితారెడ్డిను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్లో కారు స్పీడ్ పెరిగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కవితక్క 1,00,000కు పైగా మెజార్టీ గెలుపొందడం ఖాయమని, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని చెప్పడం హర్షించదగ్గ విషయమని, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జిల్లా ఎంపీగా కవితక్క హయాంలో జరిగిందని, ఇక ముందు సైతం అదే అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా సమీపంలో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని సభ్యులను సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవా వ్యవస్థాపక అధ్యక్షుడు కందే శ్రీనివాస్, గోపికృష్ణ, ప్రవీణ్ పవర్, తులసి కుమార్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు కొనసాగాయి.
పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో కలిసి మొత్తం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్ష కేంద్రాలలో సుమారు 3200 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు గురుకుల పాఠశాలలో 5వ తరగతి గాను అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రశాంతంగా పరీక్షలు కొనసాగాయని అధికారులు తెలిపారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కోటగిరి మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే కుస్తీ పోటీలను ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల సమక్షంలో ఈ కుస్తీ పోటీలు నిర్వహించారు. కోటగిరి మండలంలో జరిగే కుస్తీ పోటీలకు పక్క మండలాల నుండే కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి యువకులు వచ్చి ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కుస్తీ పోటీల్లో పాల్గొని గెలిచిన విజేతలకు నగదు బహుమతులను గ్రామ పెద్దలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయి, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక్కసారి రాజకీయంలోకి వచ్చాక రిటైర్మెంట్ అనేదే ఉండదు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎంపీ కవిత జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ కవితను గెలిపించాలని పిలుపు. సీఎం కేసీఆర్ ను కలిసి సన్మానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిర్మల్ సభకు వెళ్తూ పోచంపాడ్ గెస్ట్ హౌస్ లో ఆగిన సీఎం కేసీఆర్. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జబ్బులు రాకుండా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరంలో జిల్లా జడ్జి సుజన. ఎన్నికలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి రామ్ మోహన్ రావు. తెలంగాణ సాహిత్యంలో భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కవి సమ్మేళనంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. జిల్లాలో ఘనంగా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణాలు. కేసిక్ మరియు వివిధ సంస్థల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం. నిజాం సాగర్ ను ఎండగొట్టిన పాపం నాటి పాలకులదే. బోధన్ నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభలో ఎంపీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.